ఎలా అనిపించింది అన్న మీ ఒపీనియన్? చూస్తుంటే గూస్ బంప్స్ ఎపిసోడ్ అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఒక కామనర్గా వచ్చి కామనర్గా ఇంటికి రావడం అంటే చాలా అంటే చాలా గొప్ప. అలాంటిది ఒక కామనర్గా బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ అయ్యి 2 సార్లు క్యాప్టెన్సీ గెలిచి అది కూడా ఇప్పుడు ఫైనల్గా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. డైరెక్ట్గా టికెట్కి ఫైనల్కి అయితే వెళ్ళిపోయాడు. నిజంగా చెప్తున్నాను కదా, ఇక రాబోయే ప్రతి ఒక్క కామనర్కి కళ్యాణ్ పడాల ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడు. బిగ్ బాస్ చరిత్రలో ఖచ్చితంగా కళ్యాణ్ పడాల అయితే చిరస్థాయిగా నిలిచిపోతుంది. అరే ఒక కామనర్ ఉన్నాడు కళ్యాణ్ పడాల అని, ఇలా వచ్చాడు ఇలా ఆడాడు. సో మనం కూడా ట్రై చేస్తే కామనర్గా వెళ్తే మనం కూడా ఖచ్చితంగా మంచిగా ఆడగలం, మనకు కూడా స్కోప్ ఉంది అనేసి అంత చిరస్థాయిలోకి అయితే ఒక ఇది క్రియేట్ చేసేసి. ఓకేనా, అయితే ఇంకా మనకి ఈ వీక్ ఒకటి ఎలిమినేషన్ ఉంది కదా, ఎవరు ఎలిమినేషన్ అవ్వచ్చు? బిగ్ బాస్ సీజన్ 9 13వ వారం అయితే సంజనా గార్లాని గారు, రీతు చౌదరి గారు వీళ్ళిద్దరిలోనే అయితే ఉండాలి. బట్ మ్యాక్సిమం సంజనా గార్లాని గారు అయితే ఉండాల్సింది. బట్ అనూహ్య కారణాల వల్ల షాకింగ్ ఎలిమినేషన్ చెప్పారు కదా, రీతు చౌదరి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో ఇదైతే డబుల్ ఎలిమినేషన్లో షాకింగ్ ఎలిమినేషన్ ఈ వారం. రీతు చౌదరి గారు ఓకే ఓకే అన్న, లాస్ట్ ఫైనల్ కప్ ఎవరు గెలవచ్చు అనుకోండి మీ ఒపీనియన్? బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ అయితే ఈ ముగ్గురులోనే ఖచ్చితంగా ఉండబోతుంది. ఆ ముగ్గురు ఎవరంటే తనుజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల, ఇమానుయల్ గారు. వీళ్ళ ముగ్గురులోనే బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ అయితే రాబోతుంది. ఎగ్జైటింగ్ ఉంది బ్రదర్. లాస్ట్కి వచ్చేసింది, 13th వీక్ కంప్లీట్ అయిపోతుంది బ్రదర్. ఎస్ ఆఫ్ కోర్స్. సో మరి డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. సుమన్ శెట్టి గారు ఇంకా మన రీతు చౌదరి ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. సో ఇది కరెక్టే అంటారా? నో ఇట్ వాజ్ రాంగ్ బ్రదర్. సింగిల్ ఎలిమినేషన్ అయితే పక్కా సంజనా గారు ఎలిమినేషన్ అయిపోతారు. డబుల్ ఎలిమినేషన్ అయితే సంజనా అండ్ సుమన్ శెట్టి గారు అవుతారని నా అభిప్రాయం. పక్కా అంటే రీతు గారు ఎలిమినేట్ అయిపోయారని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దట్ వాజ్ రాంగ్. రీతు ఎలిమినేషన్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడే రీతు గేమ్లోకి ఎంటర్ అయింది. బాగా టాస్క్లో టికెట్ ఫైనల్ కూడా ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయింది. సో ఎస్. సో ఇప్పుడు కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా, ఫస్ట్ ఫైనలిస్ట్లో కళ్యాణ్ వచ్చేసాడు. సో చాలామంది ప్రేక్షకులు ఈగర్లీ వెయిటింగ్ కళ్యాణ్ కోసం. సో ఫైనల్లీ ఈ గాట్ ఏ టికెట్ ఫైనల్. ఎస్. సో ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇమాన్యుయల్ సూపర్ బ్రదర్. చాలా మంచిగా గేమింగ్, టాస్క్స్, కామెడీ, మ్యాథమెటిక్స్ ఎవ్రీథింగ్ సూపర్గా ఆడిండు. బట్ లాస్ట్ ఈ టికెట్ ఫైనల్లో కొంచెం ఫెయిల్ అయ్యిండు. సో అది బాధాకరంగా ఉంది. సో ఆయన టాప్ 5లో అయితే ఉంటాడని నా అభిప్రాయం బ్రదర్. అంటే పవన్ కళ్యాణ్ మధ్యలో తనూజ మధ్యలో ఏమన్నా ఉందంటారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏడుస్తుంటే వెళ్ళేసి చూడడము. యాక్చువల్లీ తనూజ గేమ్ కోసమే ఆమె ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక డిసిప్లైన్గా కన్సిస్టెంట్గా ఆడే గేమర్ ఎవరైనా ఉన్నారంటే తనూజ. బట్ ఆమె ఆల్రెడీ చెప్పింది, నాకు ఎటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, నా కోసం ఒక ప్రాణం బయట వెయిట్ చేస్తుందని. సో షీ హ్యాస్ గివెన్ క్లారిటీ టు ఎవ్రీబడి. సో ఐ థింక్ షీ డజంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ ఇన్ బిగ్ బాస్ 9. మరి పవన్ కళ్యాణ్ టీ పెట్టుక రావాలా లేకపోతే చేయనొప్పి ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు బిఫోర్ బిగ్ బాస్, నాకు లవ్ మీద కానీ ఎటువంటి ఒపీనియన్స్ లేదు, నా లవ్ బ్రేకప్ అయిపోయింది, నేను గేమ్ కోసమే ఇందులోకి రావాలనుకుంటున్నాను, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, బిగ్ బాస్ 9కి సెలెక్ట్ అయితే చాలు అన్నాడు. అలాగే బిగ్ బాస్ 9కి వచ్చాడు, ఫైనల్ వరకు వెళ్ళిపోతున్నాడు. సో అతనికి కూడా ఏ థాట్ ఇన్నర్గా లేకపోతేనే బెటర్, ఉన్నా అది స్టేబుల్గా ఉండదని నా ఫీలింగ్. అంటే డేమోన్ పవన్ ఇప్పుడన్నా మారకుండా రీతు కోసమే గేమ్ ఆడుతున్నాడు లాస్ట్, ఇప్పుడు ఎలా చూడొచ్చు? ఇట్స్ సో బ్యాడ్ బ్రదర్. ఎందుకంటే ఆయన ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, స్ట్రాంగ్ ఫిజికల్, మెంటల్ అన్నీ ఉన్న వ్యక్తి, అండ్ మంచి డాన్సరు, మంచి యాక్టరు. ఫైనల్గా ఒకటి చెప్తున్నాం బ్రదర్, ఒక ఆర్టిస్ట్ అవని, ఒక సెలబ్రేట్ అయినాయి, ప్రేమలో ఉండొచ్చు కానీ దీప్ ప్రేమలో ఉంటే మట్టుగా లైఫ్ దుబ్బేస్తుంది, అది పక్కా. సో అది ఎగ్జాంపుల్, ఇది ఈయన డిమాండ్ ఇచ్చుకోవచ్చు. అది ఫస్ట్లో మనం కూడా అది కామెడీ ఫ్రెండ్షిప్ అనుకున్నాం కానీ ఆయన గేమ్ మీద ఫోకస్ అయితే 100% లేదు, 50-50 అయితే ఉంది. సో దట్స్ ఇట్. అందువల్లనే ఈ టికెట్ ఫైనల్లో కూడా ఓడిపోయాడు. సో లాస్ట్ టాస్క్లో కూడా ఓడిపోయాడు. ఎస్, దట్స్ ఇట్. సో రీతు ఎలా ఆడుతుంది అంటే బర్నీ గారికి? రీతు అంటే గ్రేట్, ఎందుకంటే ఆమె ఏమంటే ఆమె మెంటల్గా కప్ కోసమే ఆమె ఆడుతుంది. బట్ ఈ ట్రాక్ అవేమి ఆమెకి బుల్సిస్, ఆమె ఎప్పుడో ఇలాంటివన్నీ చూసేసే బిగ్ బాస్ 9లోకి వెళ్ళింది. సో దట్స్ ఇట్. దేర్ ఇస్ నో రితు, ఆమె గేమ్ ఆమె ఆడుతుంది, సూపర్గా ఆడుతుంది. డిమాండ్ పవన్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయితే ఓకే,
బట్ వాళ్ళిద్దరిలో ఎవరైనా ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువగా థింక్ చేస్తే వాళ్ళు సెల్ఫ్గా ఓడిపోతారని నా ఫీలింగ్. సో మన రీతుకి బర్నీ గారికి టాస్క్ పడింది కదా, అందులో ఎవరు కరెక్ట్గా పెట్టారంటారు? యాక్చువల్గా ఇది కరెక్ట్గా ఏంటంటే ట్రయాంగిల్ ఎవరికీ తెలియట్లేదు. అక్కడ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటే ద లెంత్ బిట్వీన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, బీసీ ఈక్వల్ టు సిఏ. అది సింపుల్ ట్రయాంగిల్ అండ్ యాంగిల్ బిట్వీన్ త్రీ షుడ్ బి ఈక్వల్. యాంగిల్స్ అనేవి మొత్తం ఈక్వల్ అవ్వాలి, అది ట్రయాంగిల్ అంటారు. బట్ ఆ ట్రయాంగిల్ అనేది వాళ్ళు ఎలా మెన్షన్ చేశారో తెలియదు. బట్ ట్రయాంగిల్ కరెక్ట్ కాదు అనుకుంటే రీతు ఓడిపోయినట్టుగా, ట్రయాంగిల్ కరెక్ట్ అయితే బర్నీ గారు గెలిచినట్టుగా ఆల్రెడీ డిసైడ్ చేశారు రీతు గెలిచిందని. ఎస్. సో బర్నీ గారికి పవన్కి మధ్యలో కన్వర్జేషన్ జరిగింది, అందులో ఎవరు కరెక్ట్ అంటారు? ఎస్, ఏంటంటే బర్నీ గారు ఆ ట్రయాంగిల్ కరెక్ట్ కాదని ఆయన అంటున్నాడు. ఆయన లేదు, నా కంటెస్టెంట్ టాస్క్లో లాస్ట్ టైం ఇట్లా షూ చూపించాడు కదా, ఎవరు డేమోన్ పవన్ కళ్యాణ్ అని చెప్పి, దాని గురించి తీశారు, ఎవరు కరెక్ట్ అంటారు? ఎస్, అది ఫాస్ట్ అయిపోయింది, అది మళ్ళీ రిపీట్ చేశారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంతవరకు ఏం జరుగుతుంది అనేది అది ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఏంటంటే అది ఇద్దరికి కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ యాంగిల్ ఇది యాంగిల్ అని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని ఐ రిక్వెస్ట్